హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? రామస్వామి ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. గోడు చిక్కుడుగాయలు తెంపుతున్నాడండి. ఇప్పుడే వాకింగ్ అయింది, ఇటు వచ్చాను. ఏం చేస్తున్నావు రామస్వామి అంటే, ఇంక మీరు వస్తారు కదా అని గోడు చిక్కులు తీస్తున్నానమ్మా అని అంటున్నాడు. అదనమాట సంగతి. బెండ చెట్లు అంతా కూడా వేసామండి. అవంతా అయిపోయింది, హార్వెస్ట్ అయిపోయింది. చెట్లు కూడా ఇంకా కట్ చేసేస్తాము. ఇక్కడేమో గోంగూర ఉండింది, అంతా తీసేసాము, అయిపోయింది అది కూడా. మళ్ళా కొత్తగా సీడ్స్ వేసాము, గోంగూర సీడ్స్. అవన్నీ కూడా వచ్చాయన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా రామస్వామి నాటినాడండి. రామస్వామి ఇక్కడ మాకు ఒక అంకుల్ ఉంటారు, ఫామ్ హౌస్ ఉంది వాళ్ళది, అంకుల్ వాళ్ళది సైట్లో. ఈయన కలిపి ఇంకా వెజిటేబుల్స్ వేస్తూ ఉంటారనమాట. నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళతో కూడా వర్క్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు సీడ్స్ అవి తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటాను అనమాట. రామస్వామి పెంచుతాడు. ప్యూర్లీ ఆర్గానిక్ అండి. ఏవైనా కానీ ఏ పెస్టిసైడ్స్ కూడా ఏమీ వెయ్యము. ఇంటి వరకు కొంచెం కొంచెం వన్ డే వాళ్ళు తీసుకెళ్తే వన్ డే నాకు కట్ చేసి ఇస్తూ ఉంటారనమాట. గోడు చిక్కులు వేశారు, తర్వాత గోంగూర వేసాము, తర్వాత ఈ మధ్య ముల్లంగి కూడా వేసామండి. తర్వాత కాకర చెట్లు ఉన్నాయి, అవి అటు సైడ్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత వంగ చెట్లు ఉన్నాయి, వంకాయలు, అండ్ కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాము. వంకాయలు, పచ్చిమిర్చి అండ్ కాకరకాయలు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే గోడు చిక్కులు తీస్తున్నాము. ఇంకా చాలు అంటుంటే కూడా ఉన్నవన్నీ తీసేస్తున్నాడు అనమాట. ఇంకా చాలు అంటే కూడా సరిపోవమ్మా అని, మళ్ళీ వచ్చేస్తాయి అవి 2-3 రోజులకి అని చెప్పి అన్నీ తీసేస్తున్నాడు. ఇంకా చాలు అంటే కూడా. ఈ చెట్టు నాకన్నా ఎత్తుగా పెరిగిందండి, 7 అడుగులు ఉంది ఈ చెట్టు అనమాట. 2 కర్రలు కట్టినా కూడా పడిపోతూ ఉంది. మొన్న మధ్య ఒక కర్ర కట్టాము, అది సరిపోలే, మళ్ళీ పెరిగితే ఇంకొక కర్ర కట్టాము. అదనమాట అండి. ఏమైనా సరే మనం హార్వెస్ట్ చేసుకుని, మనం నాటిన చెట్లు మనం హార్వెస్ట్ చేసుకుని మనం అప్పటికప్పుడు వంట చేసుకుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది అనమాట. అంకుల్ కూడా వచ్చేసారు ఇప్పుడే. వెళ్తున్న అంకుల్ దగ్గరికి. ఆ ఫామ్ హౌస్ వాళ్ళదేనండి, ఆయన కూడా ఇక్కడే ఉంటారు సైడ్ దగ్గర. వెజిటేబుల్స్ అన్నీ కూడా అంకుల్, రామస్వామి అన్నీ వేస్తూ ఉంటారనమాట, వాళ్ళకి తోచినవి. అప్పుడప్పుడు చాలా వేసాము. ఎక్కడికి వెళ్ళావు, 10 రోజులు కనిపించలేదమ్మా అని అడుగుతున్నారు. ఇక్కడ కాలువ ఉంటే పంట కాలువ ఉందండి. ఆ పంట కాలువలోని రామస్వామి చిన్న చేపలు పట్టుకొని వచ్చాడనమాట పొద్దున్నే. ఆవిడ అవి క్లీన్ చేస్తూ ఉందన్నమాట. చిన్న చిన్న బుడ్డి చేపలు తీసుకొచ్చాడు. ఇప్పుడే ఇంటికి వచ్చానండి. వంకాయలు, టొమాటోస్ ఇచ్చారు. ఇప్పుడే వంట చేద్దామని స్టార్ట్ చేశాను. కొద్దిగా 2 ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు. త్రివేణి టిఫిన్ తినలేదంటే దోశ వేసి ఇచ్చాను. అదనమాట సంగతులు. కొద్దిగా ఉల్లిపాయ కొంచెం వేగాలి. వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. టూ టమాటోస్ వేసాను. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి కొంచెం మగ్గబెట్టుకోవాలండి, ఒక 2 to 3 minutes అలాగా. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసానండి.
చిక్కులు కట్ చేసి వేసానండి. ఇందులోనే గుప్పెడు వేరుశనగ కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. అవి కూడా కొంచెం నానబెట్టాను. గుప్పెడు వేరుశనగ, కొద్దిగా ధనియా పౌడరు అండ్ 2 స్పూన్లు కారం వేసాను. తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలండి. వేరుశనగ కూడా వేసేసాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని తర్వాత వేరుశనగ కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. కూరలు మంచిగా హెల్తీగా చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు అలా చిక్కగా చేసుకోకుండా పలుసుగా చేసుకొని తింటే చాలా మంచిది అంటున్నారు. మరి మీరు కూడా అలాగే చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇంకా కొద్దిగా కరివేపాకు, 1 స్పూను జీరా మెంతి పౌడరు, కొత్తిమీర వేసి దించేసుకున్నానండి. నెక్స్ట్ వేడి వేడి రైస్లోకి కర్రీ వేసుకొని తిన్నామన్నమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. తిన్న తర్వాత చూసాము. మెయిన్ మనం మందులు లేకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని ఇలా చేసుకొని వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, బాయ్ అండి.